సో 'ఎల్లమ్మ' గ్లింప్స్ వచ్చేసింది. డైరెక్టెడ్ బై వేణు ఎల్దండి. స్టారింగ్ డీఎస్‌పీ గారనుకుంటా. ఏమీ తెలీదు. లేట్ అయిందని నాకు తెలుసు. బట్ ఏమీ తెలీదు దీని గురించి. 'కీర్తి సురేష్' గారు దీంట్లో ఉన్నారో కూడా తెలీదు. ఎందుకంటే ఆమె ఎళ్ళిపోయారని కొన్ని న్యూస్ వచ్చినాయి. నాకే తెలీదు. సో 2 మినిట్స్ ఉంది. సో ఐయామ్ ఎక్సైటెడ్. ఆఫ్టర్ 'బలగం' ఏం చూపిస్తున్నారని చెప్పేసి నాకేది తెలీదు. సో ఫస్ట్ అయితే చూసేద్దాం. బావుంటే హ్యాపీ. ఇంకేమొద్దయ్యా. సో లెట్స్ వాచ్ 'ఎల్లమ్మ' గ్లింప్స్. సో హుహు. ఓకే. పొట్టేలు. ఓకే. వేపాకు. ఎవరు పరిగెడుతుంది? హ్మ్. షూజు. ఓకే. తుఫాన్‌కి అగెయిన్స్ట్‌గా పరిగెడుతుందా? సీజీ చాలా ఉన్నట్టుంది. ఎవరమ్మా డీఎస్‌పీనా? జిమ్ గోయింగ్ డీఎస్‌పీ. ఓకే. ఇంట్రొడ్యూసింగ్ డీఎస్‌పీ దేవిశ్రీ ప్రసాద్ యాస్ పర్షి. ఓకే. నైస్ రే! ఎల్లమ్మ. ఇంట్రెస్టింగ్. ఇంట్రెస్టింగ్. అంటే లైక్ దీనితోటి ఏంటి అంటే లైక్ పొట్టేల్ని కోయడానికా? లేకపోతే కసాయి అంటారు కదా! ఏదో అంటారు నాకు తెలీదు భయ్యా కరెక్ట్‌గా నాకు. సో, జనరల్‌గా ఎల్లమ్మ అంటే మేము టీసీ తెలంగాణలో రేణుకా ఎల్లమ్మ అంటాం. టెక్నికల్లీ ఇప్పుడు మనకి పరశురాముని వాళ్ళ తల్లి రేణుకాదేవి. ఆమె ఇంకొక పేరే రేణుకా ఎల్లమ్మ అంటామన్నట్టు. సో, అది చాలా 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 పెద్ద దేవత. తెలీదు నాకు. ఆంధ్రప్రదేశ్‌లో ఎట్లుంటదో తెలీదు మాకు. మాకు చాలా చాలా ఇంపార్టెంట్ దేవత ఆమె. సో, అక్కడ జనరల్‌గా ఎట్లుంటదంటే ఆమె ఆగ్రహించిన ఆర్ ఎల్స్ ఆమెకి ఏమంటారు నైవేద్యంగా అక్కడ పొట్టేలుని, మేకలని, కోళ్ళని కోసేసి అక్కడ ఇస్తాం వాళ్ళకి. సో, అదే కైండ్ ఆఫ్ ట్రూప్‌లో వెళ్తా ఉంటదా ఈ సినిమా తెలీదు మనకి. సో, ఇదైతే మాత్రం యాస్ ఎ గ్లింప్స్ ఇట్స్ రియల్లీ రియల్లీ గుడ్. బావుందనిపించింది. డీఎస్‌పీ గారి షాట్ అయితే చాలా చాలా బాగుంది. ఎక్స్‌పెక్ట్ చేయలే అసలు. ఏంట్రా బాబు ఆ షాట్ చాలా బాగుంది. ఇట్స్ రియల్లీ రియల్లీ గుడ్. సో, ఇదెలా చూపిస్తారో చూడాలి. ఈ ఇయరే వస్తది ఖచ్చితంగా సినిమా రిలీజు. అండ్ దీంట్లో జస్ట్ డీఎస్‌పీ గారిని మాత్రమే చూపిచ్చారు కాబట్టి లెట్స్ హోప్ బాగుండాలని కోరుకుంటున్నా. నాకైతే మాత్రం ఓకే. మంచిగానే అనిపించింది. ఇంకా చాలా చేయాలి. చాలా వరకు వీఎఫ్ఎక్స్ హెవీ ఉన్నట్టు అనిపిస్తుంది దీంట్లో. అంటే లైక్ టెక్నికల్లీ ఈ పరిగెత్తిచ్చే దగ్గర కూడా ఇది నార్మల్ ఉన్న దగ్గర ఈ అంటే లైక్ ఓకే. నాకొక ఐడియా వస్తుందసలు యాక్చువల్లీ ఇప్పుడు. మనకి ఎల్లమ్మ అని చెప్తున్నా కరెక్టే. బట్ కాళ్ళకి గజ్జెలు కట్టుకొని ఆడుతా ఉంటారక్కడ. అది కాపోతే దానికి మేబీ ఒక స్పోర్ట్స్ వాట్ యూ కాల్ ఇట్ బ్యాక్‌డ్రాప్ ఉండొచ్చు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ ఉండేటోనికి అతని లైఫ్‌లో ఇది. ఈ 2 ఒకడే. కాపోతే స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సంథింగ్ ఏదో అయితుంది. సోషల్‌గా అండ్ ఆల్సో ఇది కూడా. ఇవి 2 కలుస్తున్నాయి. నేను అనుకుంటున్నా అట్లా. సో, మధ్యలో పొట్టేలొచ్చింది. లైక్ మేబీ దేవత సంగతి ఏముంటదో తెలీదు గానీ. సో, యాహ్! ఇంట్రెస్టింగ్. ఇంట్రెస్టింగ్. సో, పరిగెడుతున్న హీరో, పరిగెడుతున్న అది కూడా స్పోర్ట్స్ దాంట్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇట్స్ నాట్ జస్ట్ ఏదో ఉన్నట్టు కాదు. ఏదో జాగ్ చేస్తున్నట్టుందది. ఇంట్రెస్టింగ్. ఇంట్రెస్టింగ్. ఈ షాట్ చాలా బావుంది. ఈ షాట్ చాలా చాలా బావుంది. సో, ముక్కు పుడక, కళ్ళు, ముక్కొచ్చింది, పెదాలు ఒక నిజంగా దేవత రూపం రావడం చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. బొట్టయిందది. వేపాకు. సో, యాహ్! ఇంట్రెస్టింగ్. చూడాలి. ఖచ్చితంగా చూడాలి. సో, మీకెలా అనిపించింది చూసిన తర్వాత? బ్యాగయితే జిమ్‌కెళ్తున్నట్టున్నారు డీఎస్‌పీ గారు. బావుంది. సో, చూద్దాం ఎట్లా అనిపించిందో. ఐయామ్ ఎక్సైటెడ్. మీ థాట్స్ కింద కామెంట్స్‌లో చెప్పండి. ఎల్లమ్మ మీద నాకు నచ్చింది. అండ్ బావుంటే హ్యాపీ బ్రో. బావుండాలంతే. సో, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. కాంటెంట్ నచ్చితే మాత్రం. బాయ్.